కొంతమంది ఇలా ప్రశ్నిస్తారు, అల్లాహ్ ప్రతి దానిపై శక్తివంతుడు అయితే ఆయన తానే ఎత్తలేని రాయి సృష్టించగలడా? మొదట ఈ ప్రశ్న చాలా ట్రికీగా, కఠినంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు దీని పొరలను ఓపెన్ చేద్దాం. ఈ కాలంలో ప్రతి విషయాన్ని లాజిక్, తార్కికత, సైన్స్ ప్రమాణాలతో కొలుస్తారు. అయితే అదే లాజిక్ ఆధారంగా సమాధానం చూద్దాం. ఒక చదరపు వృత్తం ఉండగలదా? లేదా ఒక వ్యక్తి ఒకేసారి పెళ్లి అయినవాడు అవివాహితుడు కావచ్చా? లేదు. ఎందుకంటే ఇది తానే తనకు విరుద్ధమైన ప్రశ్న. అలాగే అల్లాహ్ తానే ఎత్తలేని రాయి సృష్టించగలడా అనేది స్వయంగా అర్థరహితమైన ప్రశ్న. ఇప్పుడు వినండి ఖురాన్లోని సమాధానం. ఆయన ప్రతి విషయంపైన శక్తివంతుడు. సూరహ్ 02 ఆయత్ 20. కాని గుర్తుంచుకోండి, అల్లాహ్ తర్కానికి విరుద్ధంగా పనులు చెయ్యడు. ఎందుకంటే ఆయన అల్లాహ్ హిక్మతుతో, జ్ఞానం, సమర్థతతో పనిచేసేవాడు. ఎవరో చెబితే అల్లాహ్ నిజంగానే శక్తివంతుడైతే లాజిక్ను బ్రేక్ చేయాలి. అయితే ఆ లాజిక్, ఆ అక్ల్, బుద్ధి కూడా ఆయనే సృష్టించాడు కదా. అల్లాహ్ తాను నిరూపించుకోవడానికి అర్ధరహితమైన పనులు చెయ్యాలని అడగడం జ్ఞానానికి సంకేతమా? లేక అజ్ఞానపు ప్రశ్నలతో మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా?